అందరికీ నమస్కారం అండి. తెనాలి జిల్లా ఎందుకు కాకూడదు అనే అంశాలని మీ ముందు ఉంచుదామని మరొక చిన్న ప్రయత్నంగా మీ ముందుకు వచ్చాను. మనందరికీ తెలిసిందే, ఆంధ్రప్రదేశ్లో అందాల నగరంగా ప్రసిద్ధి చెందినటువంటిది, ఆంధ్ర ప్యారిస్గా పేరు పొందినటువంటిది మన తెనాలి. తెలుగు జాతికి వెలుగురత్నాల వంటి ఎందరో మహానుభావులు, సాహితీవేత్తలు, కళాకారులు ఈ జాతికి అందించినటువంటి ఘన చరిత్ర మన తెనాలి ప్రాంతానికి ఉంది. అటు సినీ రంగంలో కానీ, ఇటు సాహిత్య రంగంలో కానీ అగ్రశ్రేణి ప్రముఖులందరూ కూడా మన తెనాలి ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళే. అదేవిధంగా స్వాతంత్ర పోరాట సమయంలో జాతీయ ఉద్యమాలను అత్యంత ముందుగా అందిపుచ్చుకోవటి, అనేక జాతీయ ఉద్యమాలకు ఊపిరులూదినటువంటి ప్రాంతం తెనాలి. గ్రంథాలయ ఉద్యమం, హిందీ భాష, జాతీయ విద్య, సహాయ నిరాకరణ, ఇలా ఎన్నో ఉద్యమాలు ఇక్కడే పురుడు పోసుకున్నాయి. అటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి తెనాలి వైభవం నేడు మసకబారుతున్నట్లుగా కనిపిస్తున్నది. అంతేకాదు, ముందు ముందు తిరిగి చారిత్రక గ్రామంగా తెనాలి మిగిలిపోయే పరిస్థితి మనకి కనిపిస్తుంది. వర్తమాన పరిస్థితులను గమనిస్తే అదే వాస్తవం అనిపించక మానదు. క్రమంగా ఒక్కొక్కటిగా కార్యాలయాలు తరలిపోయాయి, పార్లమెంటు రద్దయింది, ఆ తర్వాత రేపో మాపో డివిజన్ రద్దవుతుంది. అసెంబ్లీల పునర్విభజనలో తెనాలి అసెంబ్లీ కూడా ఉంటుందో పోతుందో తెలియనటువంటి పరిస్థితి, అయోమయ పరిస్థితుల్లో మనం ఉన్నాం. అదే జరిగితే తెనాలి ప్రాంతంలో ఏమీ ఉండదు. అటు ప్రభుత్వ కార్యాలయాలు ఇవే కాకుండా వ్యాపార పరంగా చూసినట్లయితే మరి వ్యాపారం కూడా చాలా వెనుకబడిందనే చెప్పాలి. ఒకప్పుడు వస్త్ర వ్యాపారం తీర ప్రాంతంలో రాజమండ్రి, తర్వాత తెనాలి, తర్వాత చీరాల అనే విధంగా సాగేది. ఇవాళ వ్యాపారం కూడా తరలిపోయింది. అలాగే బంగారు నగలు, వెండి వ్యాపారాలు, ఇవన్నీ కూడా తెనాలి చాలా ప్రసిద్ధిగా ఉండేది. ఇవాళ అవన్నీ కూడా వికేంద్రీకరణలాగా అయిపోయాయి. డివిజన్ కూడా లేకపోవడంతో మరి వ్యాపారాలు కూడా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికైనా మేధావులు మౌనం వేడండి, ఆలోచించండి. తెనాలి ప్రజల సంక్షేమాన్ని, తెనాలి ప్రాంత అభివృద్ధిని కాంక్షించేటువంటి రాజకీయ నాయకులు దయచేసి మరొక్కసారి మీరు ఆలోచించండి, దృష్టి పెట్టండి, తెనాలి మీద దృష్టి పెట్టండి. ముఖ్యంగా యువతరం మీదే నవతరం, భవిష్యత్తు మీది. భవిష్యత్తు గురించి ఆలోచన చేయవలసినది కూడా మీరే. కనుక యువత కూడా మరి లోతుగా ఈ విషయాలని ఆలోచించి పరిస్థితిని అవగతం చేసుకొని రాబోయే పరిణామాలను ముందుగానే ఊహించుకోగలిగితే మరి మనకే విషయం అర్థమవుతుంది. మరొకసారి అందరూ కూడా ఆలోచించండి. ఎంతో ఘనమైనటువంటి చరిత్ర ఒక్కసారి గుర్తు చేసుకోండి, నాయకులకు గుర్తు చేయండి. అడగందే అమ్మైనా పెట్టదు. ప్రజలందరూ గట్టిగా సంకల్పిస్తేనే ఇది సాధ్యమవుతుంది. కనుక మరి మళ్ళీ అవకాశాలు రావు. ఇది మనకి చిట్ట చివరి అవకాశం. ఎందుకంటే ఇప్పటికే 32 జిల్లాలతో నూతనంగా విభజన చేయాలనే ప్రతిపాదనలు బయటకు వస్తున్నాయి. అది ఎంతవరకు వాస్తవమో మనకు తెలియదు. అయితే ప్రభుత్వంలో అయితే జిల్లాల పునర్విభజన మీద కసరత్తు జరుగుతున్నది అయితే వాస్తవం. కనుక ఈ సమయంలోనే మనం తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మెలకువ కలిగి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయండి. రండి, కలిసి నడుద్దాం, తెనాలి జిల్లాను సాధించుకుందాం. ఆ దిశగా అందరం కూడా ప్రయాణం చేద్దాం. ఇక
ఒక్కసారి చారిత్రక పరిస్థితులు కూడా రెండు అంశాలు మీకు గుర్తు చేస్తాను. క్రీస్తు శకం 2-3 శతాబ్దాలలో శాతవాహనులు ఈ ప్రదేశాన్ని పరిపాలించినప్పుడు కృష్ణా తీరంగా వారితో ఇది పిలువబడింది. అంటే ఆ రోజున కృష్ణానది సీతానగరం దగ్గర నుంచి ఒక పాయ మనకి రేవేంద్రపాడు మీదుగా, దుగ్గిరాల మీదుగా, తెనాలి మీదుగా నిజాంపట్నం వరకు కూడా ఉండేదని, ఈ నదీపాయకి తూర్పు వైపు ప్రాంతం అంతా కూడా మైదానంగా ఉండి జనావాసాలని ఇక్కడ ఆలవాలమై ఉండేది. అందువల్లనే ఇక్కడ జనావాసాలు కూడా అభివృద్ధి చెందాయి. శాతవాహన కాలంలో, ఆ తర్వాత ఇక్ష్వాకుల కాలంలోనే ఇక్కడ ఈ గ్రామాలు వెలిశాయనేది మనకి చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. అయితే ఆ తర్వాత 5వ శతాబ్దం, 6వ శతాబ్దం, 8, 9, 10 శతాబ్దాల్లోనూ మనకి ఈ ప్రాంతాల్లో ప్రాముఖ్యం ఉన్నటువంటి విశేష జనావాసాలు ఉన్నాయని, అనేక దేవాలయాలు నిర్మించబడినాయని పురావస్తు శాఖ వారు మనకు తెలియజేస్తున్నారు. సుమారుగా క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నుంచి మనకి 10వ శతాబ్దం, క్రీస్తు శకం 10వ శతాబ్దం వరకు అనేక ప్రాంతాలలో అతి ముఖ్యమైనటువంటి ప్రాచీన దేవాలయాలు మన నాగరికత విశేషాలను మనకు తెలియజేస్తున్నాయి ఈ కృష్ణా తీర ప్రాంతానికి. అట్లాగే 12వ శతాబ్దంలో, అంటే సుమారుగా 1145వ సంవత్సరంలో మనకి దావులూరు దగ్గర ఒక ప్రాచీన దేవాలయంలో దొరికినటువంటి శాసనంలో మొట్టమొదటిగా తెనాలి పేరుని గుర్తించడం జరిగింది. అంటే దాదాపు 1000 ఏళ్ల ఘన చరిత్ర ఈ తెనాలి ప్రాంతానికి ఉన్నది అనేది మనకు అర్థమవుతుంది. అదేవిధంగా మరి మనకు తెలిసిందే, శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా సమయంలో అష్టదిగ్గజాల కవులను పోషించారు. వారిలో ముఖ్యుడు తెనాలి రామకృష్ణుడు. ఆయన పేరు రామకృష్ణ కవి. తెనాలి ప్రాంతంలో పెరిగాడు కనుక, ఇక్కడ నడయాడాడు కనుక తెనాలి రామకృష్ణ కవిగా ఆయన ప్రసిద్ధి చెందాడు. అటువంటి తెనాలి రామకృష్ణుడు నడయాడినటువంటి ప్రదేశం ఇది. శ్రీకృష్ణదేవరాయల యొక్క విజయ స్తంభం, విజయ స్తూపం గోవర్ధన స్వామి దేవాలయంలో కూడా మనం చూడవచ్చు. అటువంటి ఘనమైన చరిత్ర మన ప్రాంతానికి ఉంది. ఇక ప్రస్తుత పరిస్థితుల్లోకి వచ్చినట్లయితే 1907వ సంవత్సరంలో మొట్టమొదటిగా మనకి ఇక్కడ తాలూకా హై స్కూల్ అనేది ప్రారంభించబడినది. అలాగే మచిలీపట్నంలో 1905లో జాతీయ పాఠశాలను స్థాపిస్తే మన వాళ్ళు అక్కడికి వెళ్ళి శిక్షణ పొంది వచ్చి 1920లో తెనాలిలో మొట్టమొదటి జాతీయ పాఠశాలను కూడా స్థాపించుకోవడం, ఆ తర్వాత మహిళా పాఠశాల, తెనాలి కాలేజీ, ఇలా విద్యారంగంలో కూడా తెనాలి ముందంజలో ఉండటం జరిగింది. ఇక 1909లోనే తెనాలి పురపాలక సంఘంగా పురపాలక బోర్డును ఏర్పాటు చేసుకున్నటువంటి ఘన చరిత్ర ఇక్కడ ఉన్నది. 1933 నుంచి 1962 వరకు కూడా మనకి జాతీయ కాంగ్రెస్ జిల్లా కార్యాలయం ఇక్కడే ఉంది. అలాగే 42 ఆగస్టు 7, 8 తేదీలలో క్విట్ ఇండియా తీర్మానం జరిగితే వెంటనే 12వ తేదీనే తెనాలిలో బ్రహ్మాండమైన హర్తాళ్ జరిగింది. అక్కడ జరిగినటువంటి కాల్పుల్లో 7 మరణించారు. వారి జ్ఞాపకార్థమే మనం రణరంగ చౌక్ నిర్మించుకొని అక్కడ మనం సంస్మరణని చేయించుకుంటున్నాం. ఇక న్యాయస్థానాల పరిధిలోకి వచ్చినట్లయితే 1904లోనే ఇక్కడ మున్సిపల్ కోర్టు అనేది స్థాపించారు. 1909వ సంవత్సరంలో ఈ మున్సిపాలిటీ ఏర్పడింది. ఆ తర్వాత 1930లోనే సబ్ కోర్టు కూడా ఇక్కడ వచ్చింది. 1930లో సబ్ కోర్టు ఏర్పాటు చేశారు. ఇటీవల కాలంలో 2005వ సంవత్సరంలో జిల్లా దీనికోసం 11వ జిల్లా అడిషనల్ జిల్లా కోర్టును కూడా ఇక్కడ స్థాపించుకోవడం జరిగింది. అంటే మనకి సుమారుగా 1930 సమయంలోనే బ్రిటిష్ ప్రభుత్వ హయాంలోనే ఇక్కడ మనకి సబ్ కలెక్టర్ కార్యాలయము ఏర్పాటైందని చెప్పుకోవచ్చు. మరి ఇంతటి చారిత్రక ప్రాధాన్యతలు ఉన్నటువంటి తెనాలి ప్రాంతానికి జిల్లా అనేది చాలా ముఖ్యమైనటువంటిది. మరొక విషయం, భారతదేశంలో కాదు మరి ఎక్కడా కూడా మనం చూస్తూ ఉంటాం, ఒక గ్రామం కానీ ఒక పట్టణం పేరు కానీ 2-3 చోట్ల కనిపిస్తూ ఉంటుంది.
కానీ తెనాలి అనే పేరు ఇక్కడ మాత్రమే ఉంది, మరెక్కడా లేదు. ప్రపంచ పటంలో ఒకే ఒక్క తెనాలి, అదే మన తెనాలి. అటువంటి మన తెనాలికి మనం జిల్లాగా గుర్తింపు తీసుకుంటేనే ఈ తెనాలి భవిష్యత్ తరాలకు మంచి భవిష్యత్తును అందించగలుగుతుందనే విషయాన్ని మనందరం కూడా గుర్తుంచుకుందాం. మరి అందరం కూడా కలిసి ముందుకు సాగుదాం. అందరూ కూడా ముందుకు వచ్చి మీ అభిప్రాయాలను తెలియజేసి సంఘటితంగా అందరం తెనాలి జిల్లాను సాధించుకుందాం. తెనాలి జిల్లా సాధన సమితి పేరుతో మనందరం కూడా కలిసి ముందుకు నడుద్దాం. రండి. మరి నేను సిద్ధంగా ఉన్నాను, మీరు సిద్ధంగా ఉన్నారా తెనాలి జిల్లా సాధించుకోవడానికి? అయితే రండి, కలిసి ముందుకు సాగుదాం.